ధన్యవాదాలు. థ్యాంక్స్. గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు నేను ఏం చేస్తున్నాను, ఎలా వండుకుంటున్నాను అన్నారు కదా. సో ఇలా కూరగాయల షాప్ ఉంది ఇది పక్కనే. సో అదే కూరగాయల షాప్ అనమాట. ఇతనే ఓనరు. సో నేను ఈరోజు బెండకాయలు తీసుకున్నాను. బెండకాయలు, టమోటాలు, పచ్చిమిరకాయలు తీసుకున్నాను. సో కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను అనమాట. నేను ముందుగా ఏమి చూపించట్లేదు, అన్నీ డైలీ చేసుకునేవి కాబట్టి. సో ఇది నా ఆయిల్. సో ఇది మంట అనమాట. సో ఈ విధంగా సో ఫ్రై చేసుకుంటున్నాను ఇవాళ 2 పూట్లకి. సో కర్రీ తీసుకుంటే ఈ విధంగా రోటీ చేసుకోవడం. కర్రీ రోటీలు ఎక్కడైనా రోటీ కానీ రైస్ కానీ దొరికితే రెంట్లో ఒక 70 రూపాయలు 60 రూపాయలు పెట్టి అవి తీసుకొని సో 2 పూట్లకి సరిపోయేలా తింటమే నా జీవితం రోజు డైలీ. సో అందుకే నా ఖర్చు వచ్చేసి డైలీ 150 రూపాయలే పడుతుంది. సో ఉదయం పూట తినడానికి బాక్స్. సో ఇది ఉప్మా అనమాట. ఒక దాంట్లో ఉప్మా ఉంటుంది, ఒక బాటిల్లో రాగి జావ ఉంటుంది, రాగి పిండి ఉంటుంది. సో ఏది కావాలంటే అది ఉదయం పూట. సో ఉప్మా కావాలంటే ఉప్మా తింటాను. సో రాగి జావ కాసుకుంటాను. సో నాకు ఇది ఒక పూట సరిపోతుంది ఉదయం పూట. సో మధ్యాహ్నం పూట వచ్చేసి నేను 2 పూటకి ఈ విధంగా కుకింగ్ చేసుకునేదాను. సో తింటాం సరిపోతుంది అనమాట నాకు. సో అందుకే నాకు ఖర్చు వచ్చేసి పర్ డే 150 రూపాయలు. సో అంతకుమించి నేను ఎక్కువ పెట్టను. ఎందుకంటే సో ఒక కామన్ పీపుల్ ఎలా బతకగలరో అలానే జీవించాలని నేను డిసైడ్ అయ్యాను అనమాట. సో అందుకే నేను ఏదో పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళి అక్కడ చూపించి సో వ్యూస్ పొందాలని నేను అనుకోవట్లేదు. సో ఒక తక్కువ ఖర్చులో ట్రావెలింగ్ ఎలా చేయాలనేది నేను డైలీ రొటేట్ చేస్తున్నాను అనమాట. నేను ప్రజెంట్ అయితే ఆ విధంగానే నేను కష్టపడుతున్నాను. సో అందుకే నాకు టైం కూడా సరిపోవట్లేదు. ధన్యవాద్ కుకింగ్. No, masala. Dono hoy. ये देखो क्या साथ हम पुराने इसको जीवन में फिल लाके हम डाल निकलिया तो इसको बड़ा आदमी है तो पेट्रोल है तो पेट्रोल है डीजल में समझा के पेट्रोल एवरेज पे आप हम भाई खुद उल्टे पर भाई मोड़ बताओ भाई आज बोल नहीं हो कारू ले बुकर वीडियो घुमान नहीं आड़ बाड़ है थेले रो लेके नौ बार और देख भाई भीड़ दिया अन मोरो लेके नो मनी हाय देखे बना वो अपना बस मैं तो मसाला ना हो गया. సో ఫైనల్గా కొత్తిమీర बढ़िया एकदम కొత్తిమీర लगता సో ఫైనల్ అయితే కర్రీ రెడీ అయిపోయిందో. వెరీ గుడ్ బాయ్. సో బాక్స్లో పెట్టుకున్నాను. సో ఇదేనమాట ఈ మధ్యాహ్నానికి, ఇవాళ మధ్యాహ్నానికి, అదేవిధంగా రాత్రికి కర్రీ ఇదే. థ్యాంక్ యూ సో మచ్ హెల్పింగ్. ధన్యవాద్.
Articles. हाँ जी Articles you reading na? हाँ रीडिंग Is it good or bad now? ठीक है नॉर्मल है कोई इतना सेकंड पॉइंट ठीक था बस Yeah. जो 450 है 450 है, ये अच्छा है. हाँ So 451. हाँ 451 तो वही है नॉर्मल है उसमें 50,000 से अबो वालों को सेंट्रल में करने का बोल रहे हैं So 450 is a government sector jobs. हाँ गवर्नमेंट सेक्टर Yeah, 451. 450 वो पेमेंट वाला है Yeah, payment वाला नहीं. Legal issues. हाँ वो राइट है Yeah, legal issues add no subject intermediate. हाँ, ठीक है मतलब Yeah, it's a good or bad now? गुड है Okay, धन्यवाद. Is the first 450, 449? और It's a political system changing, no? पॉलिटिकल सिस्टम तो राइट है मतलब कोई भी बंदा कहीं से भी इलेक्शन लड़ सकता Yeah, है yeah. उसमें कोई दिक्कत नहीं Okay. धन्यवाद. थैंक यू अंकुल जी धन्यवाद. Tonight camping staying now. शुक्रिया. ఒళ్ళు బంకగా అయిపోతుంది. ఇసుక ఈ ఎడారి ప్రాంతానికి వచ్చినాక ఇసుక గాలితో కొడుతుంది మొత్తం. 10 నిమిషాలు సైకిల్ తొక్కినా కానీ ఒళ్ళు మొత్తం గబ్బు అయిపోతుంది అనమాట. సో ఈ రేత్రి క్యాంపింగ్ అయితే ఇక్కడే వేసుకుంటున్నాను నేను. చూద్దాం. వీడియోస్ కొంచెం క్లారిటీగా ఎడిటింగ్ చేస్తున్నాను అన్నమాట ఈ మధ్య కొంచెం, అందుకే కొంచెం లేట్ అయింది. సో స్నానం ఎక్కడే చేస్తాను. సో నా ముందరైతే ఇక్కడ పత్తి వేసారన్నమాట, పత్తి పంట. సో సక్రంగా నీళ్ళున్న దగ్గరే పత్తి అనేది సరిగా పండదు. కానీ ఇక్కడ చూడు అసలు ఎంత దప్పుల ధర, ఒక ఎకరం 4 ఎకరాలు వేసారు పత్తిది. సో ఇప్పుడు కూడా టైం 7 అవుతుంది, పొద్దుంది కాబట్టి ఇప్పుడు కూడా పని చేస్తున్నారు వాళ్ళందరూ. సో ఇక్కడ రేట్ ఎంత పలిగిద్దో తెలియదు కానీ మొక్కమటిగా 8 నిమిషాలు వీడియో పెట్టాను. అరగంట నుంచి ఇది ఆంధ్ర తిరుగుతూనే ఉంది. ఇప్పుడు సగం ఎక్కింది, ఇంకొక అరగంట ఎక్కాలన్నమాట. మొత్తం ఫోన్ కదిలించకుండా ఉండాలన్నమాట. ఏమైనా ఆప్షన్ నొక్కాను అనుకో ఇది మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళిద్ది. సో నా బాధ అది. అందుకే యాప్లో అయితే డైరెక్ట్గా కొట్టేయచ్చని. సో యాప్లో ట్రై చేస్తున్నాను. సెకండ్స్లో కూడా 35 నుంచి 40 వేలు చదువుతున్నారు. 40,000 రూపాయలు పెట్టినా అది మన చేతిలో అంటే వాడతాము. సో పర్టికులర్గా ఉండదా అని నాకు భయం వేస్తుంది. అందుకే డబ్బులు పెట్టడానికి చాలా భయపడుతున్నాను. సో ప్రజెంట్ డబ్బులు పెట్టడానికి భయమేం లేదు కానీ ప్రజెంట్ అయితే లేవు నా దగ్గర. సో అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను చిన్నగా. ట్రైన్ సో రాజస్థాన్లో మందు అనేది చాలా లీగల్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే కొన్ని షాపులు పెట్టి అమ్ముతుంటారు, గవర్నమెంటే రన్ చేస్తుంటుంది. కానీ ఇక్కడ ప్రతి రెస్టారెంటు, ప్రతి చిన్న హోటలు ఎక్కడైనా తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు అనమాట. సో ఇది లీగలు. సో ఇటువంటి డిఫరెంట్ చూడండి అంటున్నాను అనుకోవద్దు. ఒకే గవర్నమెంటు రాజస్థాన్లో పరిపాలిస్తుంది ఇప్పుడు, అదేవిధంగా గుజరాత్లోనూ పరిపాలిస్తుంది. సో గుజరాత్లో వచ్చేసరికి ఆల్కహాల్ లేదు. ఒక్క మందు షాపు కూడా నాకు కనిపించలేదు. 35 రోజులు ట్రావెల్ చేస్తే ఒక్క మందు షాపు కూడా కనిపించలేదు. గవర్నమెంట్ రన్ చేసేది కానీ ప్రైవేట్కి కానీ. సో ఎవరు తాగుతున్నట్టు కూడా నాకు అనిపించలేదు అన్నమాట. సో అది గుజరాత్ దాటి రాజస్థాన్లోకి ఉదయపూర్కి వెళ్ళి ఎంటర్ అయినో లేదు, పెద్ద షాపులు ఉన్నాయి అన్నమాట. సో ఇది ఈ సిచ్యువేషన్ అనేది పూర్తిగా మారాలి భారతదేశంలో. భారతదేశం మొత్తం ఒక తాటి మీద ఉన్నప్పుడే మనం మంచి చెడు అన్నీ సమానంగా పంచుకోవడం జరుగుతుంది. ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం వాటాలుగా ఉండేళ్ళకి సో వాళ్ళతో మా సంబంధం లేదు కదా, మాది కదా అన్న ఫీల్ వచ్చేసి ఎవరు దేశం పట్ల అవగాహన లేకుండా పోతుంది. దట్స్ అ మెయిన్ ప్రాబ్లం అనమాట. సో అది పోగొట్టాలనే నేను రైట్ చేస్తున్నాను. సో ఫైనల్గా అయితే చపాతీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ప్యాజ్ థ్యాంక్ యూ సో మచ్. ద ప్యాజ్ ఆర్ నింబు బోతా. సో చపాతీస్ వచ్చినాయి అన్నమాట. సో నేను డైలీ చేసేది ఇదే, కర్రీ వండుకోవటం, చపాతీలు కానీ
రైస్ కానీ ఏది వీలుంటే అది తీసుకోవటం, సో తింటాం. సో ఈ చపాతీలు వచ్చేసి 50 రూపాయలు 70 రూపాయలు అయిపోతుంది అనమాట. కర్రీ ఒక నాకు ఉదయం పూట చాలా బాగుంది. अरे वहाँ बैठो कोई गाड़ी पकड़ ले जाना उमा बार बैठो रपड़ तो निकल जाए पहले दे ओड़ा करी गाड़ी पे दिन रह गए आप में पहले जानो बंदा मैं तो हाथ कर दो देने चलो हो रहा है हेलो नहीं आगे मुझे సో టైం 11:30 అవుతుంది. సో మంచం మీద పడుకున్నాను అనమాట. గత 3 రోజుల నుంచి టెంట్ వేసుకోలేదు, నేను మంచాల మీద పడుకుంటున్నాను. అది వేసిన నుంచి ఒక అరగంట అటు తిరగాల్సి వస్తుంది. గుడ్ నైట్. ఫ్యాన్ పెట్టుకున్నాను, ప్రశాంతంగా గాలి పడుతుంది. గుడ్ నైట్.